ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రవచన వాచస్పతి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. సుబ్రహ్మణ్య షష్ఠి, కొన్ని ప్రాంతాల్లో సుబ్బారాయుడు షష్ఠి అని కూడా అంటారు. అలాగే ఆ రోజున ప్రత్యేకించి ఎటువంటి పూజా విధానం ఉంటుంది? ఖచ్చితంగా ఆలయాలకు వెళ్ళాలా? పుట్టలో పాలు పోయటం అవి చేస్తూ ఉంటారు, లేదు కొంతమంది ఇంట్లోనే ఆరాధన చేస్తూ ఉంటారు. అలాగే ఆ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏంటో కూడా వివరించండి. సుబ్రహ్మణ్య షష్ఠి అలాగే నాగపంచమిని చేస్తారు. వీటిలో ప్రాంతాలను బట్టి తేడా ఉంటుంది. అవును. దీనికి వరాహ పురాణము, శివ పురాణం ఇలాంటి వాటిలో గాథలు ఉన్నాయి. నాగపంచమి అన్న రోజుని బ్రహ్మదేవుడు నాగదేవతలకి ఆశీర్వచనం ఇచ్చాడు. ఎంచేతంటే కద్రువ వినత కథలు ఉన్నాయి కదా, ఆ కద్రువ శాపం పెట్టింది ఒకసారి, ఎప్పుడు పడితే చంపేస్తారు మిమ్మల్ని అని చెప్పి వెళ్ళి ఆ యజ్ఞం లోపల మనవాడు చేస్తారు సర్పయాగంలో నాశనం అయిపోతానికి తిట్టింది ఆవిడ. అనేసరికి నానాభిభత్సం అయిపోతుంది. వీళ్ళంతా కూడా ఎక్కడ పడితే అక్కడ కాటేస్తున్నారు. దేవతలు మనుషులు అందరూ వెళ్ళారు. అప్పుడు వాళ్ళని పిలిచి కోప్పడి, మీరు ఈ ప్రాంతాల్లో ఉండండి, ఈ ప్రాంతాల్లో తిరక్కండి, ఇలా చెప్పి వాళ్ళకి నియమాలు చెప్పి, ఈ మీకు వరమిచ్చిన ఈరోజు నాగపంచమి, మీకు అధికారం, జాగ్రత్తగా ఉండండి. ఆదిశేషుడు అన్నాడు, నేను స్వామికి వాహనం కావాలి విష్ణువుకి. మరో మహానుభావుడు అడిగాడు, నేను శివునికి ఫలానా కావాలి. ఇలా వాళ్ళంతా కోరినవన్నీ ఇచ్చాడు. ఇది జరిగిన పని. ఇది ఆ రోజు జరిగింది నాగపంచమి. అంటే నాగదేవతలందరికీ కూడా వరాలు పొందారు. షష్ఠి సుబ్బరాయ షష్ఠి ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి ఆ రోజుని ఆవిర్భవిస్తే పట్టాభిషేకం కూడా జరిగింది ఆ రోజుని. అయితే సుబ్రహ్మణ్య స్వామికి నాగదేవతకి సంబంధం ఏమిటండి అంటే, ఆయన దేవతగా పూజ పాములా ఎందుకు పూజించాలండి అని అడుగుతారు చాలామంది. ఇది కూడా దీనికి సమాధానం వేదంలో ఉంది. బ్రహ్మదేవుడు ముందు సృష్టిద్దాం అనుకున్నాడు. వాళ్ళ నాన్న తను సృష్టించాడు కదా, ఆడవాళ్ళు లేకుండా తను సృష్టించాడు. తనుడు ఆడవాళ్ళ సంబంధం లేకుండా టక్కును సృష్టించాట నలుగురిని. సనక, సనందన, సనత్ కుమార్, సనత్ సుజాతుంది. మీరు సృష్టించండి బండి అన్నట్ట. వెళ్ళిపోతున్నాం అన్నట్టు వీడు. నువ్వే చేయలేంది, మేము ఆడవాళ్ళ సంబంధం మాకెందుకు, పోతున్నాం అన్నట్టు వాళ్ళు. తర్వాత ప్రజాపతులను సృష్టించాడు. వాళ్ళ వల్ల సృష్టి జరగటం లేదు. కోపం వచ్చింది, ఈ కనుబొమ్మల దగ్గరికి వచ్చాయి. శివుడి కింద పడ్డాడు అర్ధనారీశ్వరుడు. ఓహో, సృష్టి జరగాలంటే ఇద్దరూ ఉండాలా అని చెప్పి ఈ భుజం మీద కొట్టుకున్నాడు, ఈ భుజం మీద కొట్టుకున్నాడు. స్వయంభూమనువు ఇంకో మహాతల్లి శతరూప అన్నాడు పుట్టారు, మీరు సృష్టించండి అన్నాడు వాళ్ళని. అందుకనే మనమంతా మానవులము, మనువు ద్వారా సృష్టించబడ్డవాళ్ళం. కానీ ఈ లోపల వాళ్ళు ఏం సృష్టించాలని చెప్పి ఆలోచించాల్సి సృష్టించట. సృష్టించేదాకా ఉండి పొలమని పోతున్నట్టు వాళ్ళంతా. ఎవళ్ళు సర్పములను సృష్టించాడు. సర్పాన్ అసృజత. ఊరిన ఆయనో ఈ సర్పాన్ని సృష్టిస్తే వీళ్ళు ఎప్పుడు గుడ్లు పెట్టాలి, ఎప్పుడు సంతానం కలగాలి. అందుకని మొట్టమొదటి సృష్టి ఎవరు? సర్పము. అందుకని ఆయన పేరేమిటి? సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మస్వరూపమే అతడు. అందుకని మరి స్కందుడని పేరు ఎందుకు వచ్చిందండి? స్కందుడు అంటే సప్తకృత్తికల వాళ్ళు ఇచ్చిన 7 కృత్తికల పాలు తాగి పెరిగాడు, స్కందతి. అందుకని స్కందుడయ్యాడు. పార్వతి కోపం వచ్చింది, నా సొంత కొడుకులా చూస్తున్నాడు, లేకుండా చేసేస్తున్నాడు. దేవతలకి శాపం పెట్టింది, ఇక మీరు మీ భార్య లేదు సంతానం కనకుండా ఉందిగా. కానీ అందుకనే వాళ్ళు చెట్టుగా చూస్తే చెట్టులో తోడు పుడతాడు, అమ్మాయికి అమ్మాయిలో తోడు పుడతాడు. కొద్ది కొడుకులు అలాగే పుట్టలేదు. ఇది పద్ధతి అనమాట. అందుకని సుబ్రహ్మణ్య షష్ఠి ఆ రోజు పట్టాభిషేకం చేశారు సుబ్రహ్మణ్య స్వామికి. సుబ్రహ్మణ్యుడు ఆయన. స్కందుడు కార్తికేయుడు కృత్తికల వల్ల జరిగింది ఇది. వీటిని కూడా మన వాళ్ళు ప్రచారం ఎక్కువ చేసి హడావిడి చేసి నానా ఇబ్బంది పెడుతున్నారు. దాంట్లో పుట్టలో పాలు పోయడం అంటే అర్థం ఏమిటంటే, పుట్ట లోపల పాము ఉందో లేదో మనకు తెలియదు. పుట్టలో పాలు పోయడం అంటే అర్థం ఏంటంటే, పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు అక్కడ ఉంచడమే చెయ్యాలి. అంతే తప్ప అందులో పోయటం అని కాదు. పోసేటప్పుడు ఇష్టమంటే పోసేసామనుకోండి, ఏమవుతుంది అక్కడ?
వెనకటికి ఫలానా పూజ చేస్తూ దేవాలయంలో ఆవుకి 7 అరటిపళ్ళు పెట్టండి అన్నారు పాపం. ఓసారి నేను నిలబడ్డా అక్కడ బస్ స్టాప్ దగ్గర. ఓ 18 ఏళ్ళ అమ్మాయి 50 ఏముందని, ఏం లేదు అంకుల్, అక్కడ ఆవు అది అరటిపళ్ళు పెడితేను అరటిపళ్ళు తినలేదు ఆవు ఉంది, పూజ పోయిందేమో అంది. తల్లి, నీలాంటి వాళ్ళు 50 మంది పెట్టారు ఏడేసి, మనమైతే ఇష్టపడి తింటే అది తినలేదు, నీ పూజ ఏం పాలేదమ్మా, అరటిపళ్ళు పెట్టావు కదా, పెట్టావు అంతే. అవునా అంకుల్, థ్యాంక్ యూ అంది ఆ పిల్ల పాపం. అలా చేస్తున్నాం, వేలం వేడి చేస్తున్నాం మనమంతా. పుట్ట దగ్గర పాలు పెట్టండి, పుట్ట లోపల నాగదేవత అంచేత అది విశేషం. అయితే పాలు తాగుతాయా సైంటిస్టులు? పాలు తాగుతాయా? తాగుతాయి, పర్వాలేదు. సర్పము గొప్పతనము ఎవడూ చెప్పనా నేను? అద్వైత మతానికి, విశిష్టాద్వైతానికి, ద్వైతానికి సర్పమే మూలం. ఎందుకో తెలుసా? సర్పమునకు కళ్ళు చెవులు ఒకటే. అద్వైత మతం, అద్వైతం తేడా లేదు. ద్వైతము నాలిక ఒకటే కానీ రెండుగా చీలి ఉంటుంది, రెండు. దీని శరీరం నుంచి కుబుసం వచ్చింది. ఒకప్పుడు ఈ కుబుసము దాని శరీరంలోనిది. విశిష్ట అద్వైతం 3 సాంప్రదాయాలు చెప్తుంది అది. అందుకని ఆయన స్వామికి హాయిగా ఇంట్లోనే చేసుకోవచ్చు. శ్రద్ధగా ఉన్నట్టయితే ఇది ఉత్తప్పుడే చేసుకోబడి కాదు, ఒక 2 అంగుళముల జంట నాగ ప్రతిమ తీసుకోండి. డబ్బుందా, బంగారంతో కొనుక్కోండి, లేదు వెండి, లేదు రాగితోటి జంట నాగ ప్రతిమ 2 అంగుళములది ఎక్కువద్దుండో, అది పెట్టుకుని చక్కగా పాలతోటి అభిషేకం చెయ్యండి. తీసేసి పసుపు, కుంకుమ, గంధం, సుబ్రహ్మణ్య అష్టకం, సుబ్రహ్మణ్య స్తోత్రం చదువుకోండి. అప్పుడు ఓం భుజంగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్. భుజంగేశ రక్షించవయ్యా, ఇది 108 సార్లు చదవండి. ఎక్కువ సార్లు వద్దమ్మా, లేదా 27 సార్లు. అలాగే ఓం తత్పురుషాయ విద్మహే శిఖి ధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. సుబ్రహ్మణ్య పట్టాభిషేకం జరిగినప్పుడు ఎవరెవరు ఏం ప్రజెంటేషన్ ఇచ్చారో శివపురాణం చాలా బాగా ఉంది. ఒక ఆయన పట్టుకు కోడి ఇచ్చాట, అందుకనే కోడిని వాహనంగా కలిగిన వాడు. ఇలా ఉంటుంది అంటారు. అద్భుతానికి చాలా పెద్ద కథ అయిపోతుంది. ఓం తత్పురుషాయ విద్మహే శిఖి ధ్వజాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. ఇది పెట్టుకోవచ్చు. మరి ఈయన చూసి పిల్లల్ని ఇస్తామని వచ్చాట ఇద్దరు. ఎవరు? శ్రీవల్లి, దేవసేన. అది అందుకని ఇంకా అయితే ఓం నమో భగవతే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యాయ అయిపోయింది. ఇదేనా చదువుకోవచ్చు. ఆ పాలు ప్రసాదంగా తీసుకోండి, పశువు కుంకుమ బొట్టు పెట్టుకోండి. ప్రాణ ప్రతిష్ఠ మాత్రం చేయకండి దానికి. అది చక్కగా ఇంట్లో క్యాష్ బాక్స్లోనో దేంట్లోనో పెట్టుకోండి. చక్కగా ప్రాణ ప్రతిష్ఠ చేసినట్టయితే మాత్రం దానం చేయాలి, లేదా హుండీలో వేసేయండి. దీనివల్ల నాగదోషం పోతుంది. పిల్లలకి చదువులు బాగా వస్తాయి, మనకి సంపదలు వస్తాయి, మనకి చెడు కళలు ఇలాంటి వ్యాధులు పోతాయి, అన్నీ పోతాయి హాయిగా. ఓపిక ఉంది రోజు చేసుకోండి, లేదు షష్ఠి నాడు లేదా కృత్తికా నక్షత్రం ఉన్న రోజుని విశేషంగా చేసి పరవాన్న నివేదన చేయండి హాయిగాను. ఆ రోజున మీకు ఏమైనా ఓపిక ఉందా? ఉపవాసం కంపల్సరీ. ఉపవాసం ఉండగలిగితే మంచిది. ఉపవాసం అంటే అర్థం సమీపే వాసం, అది చేయండి. మనం ఉపవాసం తిండి మానేసేసి ఏమిటో వాళ్ళ పార్టీకి పిలిచారు వెళ్ళే ఉపవాసం ప్రయోజనం ఉంది. హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో శివరాత్రి ముందు డెక్కన్ కానికలు దొరకలేదు నాకు. ఏమిటా అని అర్థమైంది నాకు. శివరాత్రి నాడు ఒకే టికెట్ మీద 2 సినిమాలు ఉంటాయి కదా, డెక్కన్ కానికలో పడేది, అది ఎక్కువ కొనేవారు వీళ్ళంతారు. అంటే శివరాత్రి నాడు ఉపవాసం జాగరణ గట్ట సినిమా గారు చూస్తారు వీళ్ళు. ఇదే పద్ధతి, అన్యాయం. అంచేత ఉపవాసం ఉంటే మంచిదే, ఉండగలిగితే. లేనట్టయితే ప్రమాదం ఏం లేదు. ఇంకా ప్రసాదం అంటారా, చలిమిడి కానీ చిమ్మిడి కానీ వడపప్పు పానకం హాయిగా చేసుకోవచ్చు. ఇది విశేషంగా. అయితే నేతితో దీపం అంటే నెయ్యి కాస్ట్లీ కదండి అన్నారు వాళ్ళు. ఓ పని చేయి, నూనెలోనే ఓ నేతి చొక్కి నూనె వేసిన బాటిల్లోనూ తప్పేలేదు. అది కూడా చెప్పింది శివపురాణం. నువ్వుల నూనె చేసుకోవచ్చు హాయిగా. అది విశేషం. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం.